యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్కారం చౌటుప్పల్ చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి వరద ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళిక వేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అభివృద్ధి పనులపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజకీయ దుష్ప్రచారాలపై కూడా స్పందించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం చౌటుప్పల్ చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. దండు మల్కాపురం లక్కారం ప్రాంతాల వద్ద డైవర్షన్ ప్రణాళికలను సమీక్షించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. పార్టీ మారుతున్నానని ప్రచారంపై స్పష్టం చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి నిబద్ధుడిని. పార్టీ అధిష్టానం నిర్ణయానుసారం మాత్రమే పనిచేస్తాను అని స్పష్టంగా తెలిపారు. అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ మునుగోడు ప్రజలకు నమ్మకం కలిగించారు. చాలాసార్లు చెప్పిన ఇదివరకు పన్నున్న చెట్టుకే రాలేస్తారన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు తప్పుడు వార్తలు రూమర్స్ క్రియేట్ చేస్తుండ్రు. నిజంగా నేను ఏదన్నా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తా తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ ని దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.